నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూస్ కవరేజ్ కి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతికి సంతాపం, ఘనంగా నివాళులు. ముంపు ప్రాంతాల్లో గోదావరి నది ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి. వరద నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరి బాధితులతో మాట్లాడి ఓదార్పు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గజమాలతో ఘన స్వాగతం పలికిన తూర్పు గోదావరి జిల్లా వాసులు. ఆదాన్ డిస్టిలరీ దంతా అభివృద్ధి హిస్టరీనే అని కల్తీ మద్యం పాపం జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిలది అంటూ మండిపడ్డ మంగళపూరి అనిత. న్యూస్ కవరేజ్ కి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం వరంగల్ వెంకట్రామ జంక్షన్ వద్ద టీయూడబ్ల్యూఎఫ్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. कामरेड जमीर कामरेड जमीर जोहार कामरेड जमीर जोहार कामरेड जमीर जोहार कामरेड जमीर वर्किंग जर्नलिस्ट फेडरेशन वर्किंग जर्नलिस्ट फेडरेशन वर्किंग सलाम कार्मिకుల ఐక్యత సలాం కార్మికుల ఐక్యత సలాం కార్మికుల ఐక్యత. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో దాదాపు 3,000 ఎకరాలకు పైగా సోయాబీన్, పత్తి, వరి పంట నష్టం జరిగింది. బోధన్ పట్టణంతో పాటు ఆడిపల్లి మండలం, రేంజల్ మండలం, నవీపేట్ మండలం, ఈ 4 మండలాల గ్రామాల్లోని దాదాపు 400 ఇళ్లు, కొన్ని గోడలు కూలిపోవడం, కొన్ని పైకప్పులు కూలిపోవడంతో పేద ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే మీడియా సమావేశంలో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షాలు జరిగి మొలకొస్తుంది. ప్రభుత్వం తరఫునేమో ఈ పంటను కొనడానికి మనము మార్కెట్ కమిటీకి వెళ్తే ఈ పంట కొనాలా అంటే కేంద్ర ప్రభుత్వం కొనాలని టీఆర్ఎస్ కొనాలని కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు నేపం వేస్తూ నెల 2 నెలలు ఆ విధంగా లేట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా లేట్ చేసి ఏమవుతున్నది, డబ్బులు లేక బాకీ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పంటలంతా బ్రోకర్లకు, రైస్ మిల్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఈ రైస్ మిల్ వాళ్ళకి అమ్ముకున్నప్పుడు ఎంఎస్పి 1950 రూపాయలు ఇవ్వాల్సింది. ఆ 1950 రూపాయలు ఇవ్వకుండా ఈ రైస్ మిల్లర్స్ కానీ, బ్రోకర్స్ కానీ, వాళ్ళు డీలర్స్ కానీ కొనుక్కుంటూ 1350కి 1400కే కొంటా ఉన్నారు. ఈ 1400కు 1100కు కొన్న పంటను మళ్ళా వీళ్ళు బ్రోకర్స్, మళ్ళీ రైస్ మిల్లర్స్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రభుత్వానికి 1950కి ఇస్తున్నారు. ఇది గమనించాలా మీరు? ఇక్కడ రైతులు మాత్రమే నష్టపోతున్నారు. బ్రోకర్లు మళ్ళా కేసీఆర్ తోని రైస్ మిల్ అసోసియేషన్ మాట్లాడుకొని కుంటాలకు 200 రూపాయలు కమిషన్ ఇస్తుంది గవర్నమెంట్ కి. 200 రూపాయలు వాళ్ళు తింటున్నారు, 200 రూపాయలు ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఈ విధంగా 400 రూపాయలు ఈ లేట్ చేయడం వలన కేసీఆర్ కుటుంబానికి 200 రూపాయలు దొరుకుతున్నాయి 10 క్వింటాలు. మళ్ళీ తర్వాత ఈ పంటను రైస్ మిల్లర్స్ బయట అమ్ముకుంటూ ఏదైతే రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ రైస్ మిల్ మళ్ళీ గవర్నమెంట్ సప్లై చేస్తున్నారు. వలన ఆ వాగు పంట ఏవైతే పంటలు బాపునగర్, ధర్మారం నుంచి పడితే, బాపునగర్ నుంచి పడితే బ్రాహ్మణపల్లి, ఆ విధంగా మంజినా పొంటి ఎంతవరకైతే ఆ వాగుందో ఆ విధంగా నష్టం జరిగింది. ఇటు మంజినా నది పొంటి నష్టం జరిగింది, అటు గోదావరి పొంటి నష్టం జరిగింది, ఇటు మిగతా వాగుల పొంటి నష్టం జరిగింది. అంగేరుగా కుప్పెర గ్రామాలైతే పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది.
కాజాపూర్ గ్రామంలో కాజాపూర్ గ్రామంలో దగ్గర నుంచి 800 నుంచి 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. అక్కడ ఇండ్లు అయితే దగ్గర 400 ఇండ్లు కూలిపోయినాయి. ఒక నవిపేటలో నేను ఒక 2 వార్డులు తిరిగిన, ఒక వార్డులో 8, ఒక వార్డులో 10 ఇండ్లు. నా సొంత గ్రామంలో 5 ఇండ్లు. నీలా ఒక 10కి పైన ఇండ్లు కూలిపోయినాయి. 2 రోజులు తిరిగిన గ్రామాలు తెలియని పరిస్థితి. మరి ఈ విధంగా పంట నష్టం జరిగినప్పుడు పోయిన సంవత్సరం కూడా పోయిన సెప్టెంబర్లో మహారాష్ట్ర నుంచి వరద వచ్చినప్పుడు, గోదావరి వరద వచ్చినప్పుడు శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తకపోవడం వలన పంట నష్టం జరిగింది. అది ప్రకృతి నష్టం కాదు, ప్రజల నష్టం కాదు, ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం. సరైన టైంలో గేట్లు ఎత్తక పంట ఊరంతా మునిగిపోయింది. హంగేరిగా కొబ్బరి కాబట్టి పూర్తిగా మునిగిపోయింది. ఆ రోజు అప్ టు మంద రాలేదు. పంట నష్టం గత 2 సంవత్సరాలుగా జరిగిన భారీ వర్షాలకు పంట నష్టం దొరకలే. ఈ సంవత్సరము మరి పంట నష్టం ఇస్తారా ఇవ్వరా అనేది దేవుడికే తెలుసు. జీతాలు వేయలేని పరిస్థితి ఇవాళ. పంటలు వేసుకున్నప్పుడు రైతులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందంటే ప్రకృతి పరంగా ఒక 3-4 జరుగుతుంది. ఒకటేమో అతివృష్టి, రెండోదేమో పంట చేతికి వచ్చే టైంలో రాళ్ల వర్షం జరుగుతున్నది. పంట కోసిన తర్వాత అకాల వర్షాలు పడి ఏవైతే మనం కోసిన వరిని ఆరబెడతామో. లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. రేపు బోనాలు, ఎల్లుండి రంగం నిర్వహించనున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో 2 ఏళ్ల తర్వాత జాతర జరుగుతుండటంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో బోనాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. బాసర IIITలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత గురై హాస్పిటల్లో చేరిన విద్యార్థులను పరామర్శించారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్. ఈ సందర్భంగా పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని, ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం బాధాకరమని అన్నారు. మరి బాసర IIITలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం బాధాకరం. మరి గత నెలలో ఇదే బాసర విద్యార్థులు మాకు ఆహారం సరిగా లేదు, మాకు క్యాంటీన్ సరిగా లేదని చెప్పేసి అనేక అంశాల్లో ఇదొక అంశంగా చేర్చి మరి నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి విద్యాశాఖ మంత్రి కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ ఘటన జరిగి దాదాపు 1 నెల రోజులు కాకముందే మళ్లీ అదే ఘటన జరిగి 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరితే మరి ఇందుకు సంబంధించినటువంటి మరి విద్యాశాఖ మంత్రి గాని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాని జిల్లాకి వచ్చి పరామర్శించకపోవడం అనేది దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇందుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని, అదే పర్యవేక్షణ లోపించినటువంటి అధికారులను వెంటనే వాటిపైన కఠిన చర్య తీసుకోవాలి వారిపైన అని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ముంపు ప్రాంతాలు గోదావరి నది ఉధృతిని పరిశీలించారు మంత్రి. వరద నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరి మంత్రి బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. వరద సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తూర్పు గోదావరి జిల్లా వాసులు ఘన స్వాగతం గజమాలతో పలికారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. అదాన్ డిస్టలరీదంతా అవినీతి హిస్టరీనేనని, కల్తీ మద్యం పాపం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలదే అంటూ ఆమె మండిపడ్డారు. బినామీ కంపెనీల తాలూకా జేబులు నింపడానికి జే బ్రాండ్స్ పేరిట నకిలీ మద్యాన్ని సరఫరా చేసి రాష్ట్రంలో ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని చెప్పడానికి ఈ రోజు మరొక ఉదాహరణగా రేపల్లెలోని జరుగుతున్న మద్యం మరణాలు ఈ రోజు మనందరి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఈ రోజు రాష్ట్రంలోని ఏదైతే లభ్యమవుతున్న మద్యం ఉందో అదంతా కూడా నకిలీ మద్యము, దానిలో విష పదార్థాలు ఉన్నాయి. అవి తాగటం వల్ల ప్రజలు ఎలా చనిపోతున్నామో కూడా తెలియకుండానే చనిపోయే పరిస్థితులు ఈ రోజు ఏర్పడుతున్నాయంటే వాటన్నిటినీ కూడా సహజ మరణాల కింద లెక్కేసుకోవడానికి, తమ భుజాల మీద ఉన్న భారాన్ని దించుకోవటానికి, తమ మీద పడిన మచ్చని చెరుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఏ రోజైనా నాణ్యమైన మద్యం సరఫరా చేద్దామని కానీ, ఏదైతే మద్యపాన నిషేధం చెప్పి మనం ప్రమాణం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చామో ఆ మద్యపాన నిషేధం అయినా చేసి ప్రజల ప్రాణాన్ని కాపాడదాము అన్న ఒకే ఒక ఉద్దేశం లేని గవర్నమెంట్ గా ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనం చూసుకోవచ్చు. ఈ రోజు అతను గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో తెలియకుండా ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి చాలా మందికి తెలుసు. కరోనా లాంటి నేపథ్యంలో కూడా శానిటైజర్ తాగి వీళ్ళు పెట్టిన అధికమైన ధరలకి మద్యం కొనుక్కోలేక మద్యానికి బానిసలైన చాలా మంది శానిటైజర్లు తాగి సుమారుగా 100ల సంఖ్యలో జనాలు చనిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు నకిలీ మద్యాన్ని కొనుక్కొని నకిలీ మద్యం తాగుతూ ఈ రోజు సుమారుగా 80 మందికి పైగా కూడా మద్యానికి బలైపోయి ఈ రోజు కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడి దగ్గర చాలా మంది ఆడవాళ్ళ తాలూకా తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఆ కుటుంబాలు రోడ్డున పడతా ఉంటే నిమ్మక నీరెత్తినట్టు తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలని దుస్థితిలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఇది అందరు ఎవరి పాపం అని అడుగుతున్నాను. ఈ రోజు వాళ్ళు ఏ పాపం చేసుకున్నారు? మద్యానికి బానిసలయ్యి మీరు చేస్తున్న మద్యాన్ని తాగి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చి ఈ రోజు పెట్టెలు రాలిపోతున్నట్టు జనాలందరూ కూడా చనిపోతా ఉంటే దాన్ని మేకప్ చేయటానికి, దాన్ని ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయటానికి, వాటన్నిటిని కూడా సహజ మరణాల కింద చిత్రీకరించడానికి మీరు పడుతున్న పాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. జంగారెడ్డిగూడెంలో పెట్టెలు రాలిపోతున్నట్టు ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు. నడుస్తూ ప్రజలు పడిపోయారు. నడుస్తూ భోజనం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయిన పరిస్థితి. నిజంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యలు గాని వాళ్ళ పిల్లలు గాని ఆ సంఘటనలు చెప్తా ఉంటే నిజంగా మనిషి మానవత్వం ఉన్న ఎవరికైనా కూడా మనసు కరిగి ఎందుకు ఇలా జరుగుతుంది అని అధికారంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ గాని ప్రతి ఒక్క ఆఫీసర్ గాని దీని మీద ఎంక్వైరీ వేసి దాన్ని ఏ విధంగా జరిగిందని చెప్పడానికి పక్కన పెట్టేసి వాటిని అసెంబ్లీ సాక్షిగా వాటన్నిటిని కూడా సహజ మరణాలు, వాళ్ళు ఎప్పుడో వేరే డిసీజుల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహజంగా చనిపోయారు. అరే బుర్ర పని చేస్తుందా? ఒకేసారి ఒకే గ్రామంలో సుమారుగా 30 మంది ఒకే రకంగా చనిపోతున్నారంటే అది సహజ మరణాలను ఎలా అనగలుగుతున్నారని నేను అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా మద్యం మీద జరుగుతున్న యుద్ధంలోని ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ రోజు అలా చెప్పి ఉండకపోయి ఉంటే ఈ రోజు రేపల్లిలో జరిగిన మరణాలు జరిగేవా? చిలకలూరుపేటలోని మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఈరోజు చనిపోయేవారా? ఆ రోజు గనక సీఎం పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎంక్వైరీ వేయించి రిపోర్ట్ తెప్పించుకొని దానికి ఎలా జరగకుండా చేయాలో గనక ఆలోచన చేసుకొని ఉంటే గనక ఈ రోజు అది జరిగేదా? ఈ రోజు అలాంటి పక్కన పెట్టేసి ఈ రోజు రేపల్లిలో జరిగిన సంఘటన కూడా సహజ మరణాల కింద వాళ్ళు చిత్రీకరించడానికి అని చెప్పి
వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తే నవ్వొస్తుంది. నిజంగా నిజంగా బాధతో కూడిన నవ్వు. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఉడతలేమో ఎలక్ట్రికల్ వైర్లు కొరికేస్తాయి, ఎలుకలేమో మద్యం తాగేస్తాయి, ఆఖరికి తేనెటీగలేమో రథాలని కాల్చేస్తాయి, ఇంకొంచెం ముందుకెళ్తే కుక్కలేమో కోర్టులో ఫైల్స్ ఎత్తుకుపోతాయి. అలాగే వీళ్ళు ఎంత దారుణమైన రీజన్ చెప్పారంటే, ఈ రోజు డాక్టర్స్ గారు చెప్పించారంటే, ఆ డాక్టర్స్ చేత ఎక్కువ తినేసాడు చచ్చిపోయారట. ఎక్కడైనా ఉందా అండి ఇది? ఎక్కువ తినేస్తే ఆయాసం వస్తుందేమో, ఆయాసం వస్తే కాసేపు అటు ఇటు తిరిగితే అయిపోద్ది. అంటే ఎక్కువ తినేసినా కూడా చచ్చిపోతున్నారు అంటే, ఈరోజు ఎంతమంది చనిపోవాలి రాష్ట్రంలో? ఎక్కువ తినేసినంత మాత్రం చనిపోవాలా? నిజంగా చనిపోతారా? గ్యాస్ట్రైటిస్ వచ్చి చనిపోతే ఈ రోజు ప్యాంటాప్ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు 100కి 70% ఉన్నారు అబ్బా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ బట్టి. అంటే వీళ్ళు గ్యాసులతో చచ్చిపోతున్నారు అంటున్నారే కానీ, వాడు తాగిన ఏ షాప్ లో అయితే ఈ 10 మంది వెళ్ళి మద్యం కొనుక్కొని తీసుకొని తాగారో అందులో 2 చనిపోయి మిగతా 8 మంది ఈ రోజు అక్కడ హాస్పిటల్లోని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి కొట్టుమిట్టాడుతా ఉంటే, దానికి సమాధానం చెప్పండిరా, మీరు వచ్చి సమాధానం చెప్పండి, దాన్ని ఏ రకంగా మీరు సాల్వ్ చేస్తారో చెప్పండి అంటే దాని గురించి మాట్లాడడం మానేసి, ఇటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యాపారాల గురించి, లోకేష్ గారి తాలూకా వ్యాపారాల గురించి వాళ్ళ ఇళ్లలోంచి ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడగలుగుతున్నారంటే నిజంగా సిగ్గనిపించట్లేదా అలా మాట్లాడుతున్న ఆ A1 A2లకి? ఎస్ అని చెప్పాము. అదాన్ డిస్టరీస్ మీరు ఈ రోజు మేమేమంటామంటే, ఎక్కడైనా సహజ మరణాలని చెప్పి మీరు మాట్లాడుతూ, ఏ గవర్నమెంట్ అయినా పరిశ్రమలు తీసుకొచ్చో దాని నుంచి వచ్చిన డబ్బులో, లేకపోతే ప్రజలకి నాణ్యమైన పన్నులు వేసి దాని మీద తీసుకొచ్చిన డబ్బులో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చూపించి దాని మీద తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి అది వాళ్ళు ఆదాయ వనరుగా మార్చుకొని, ఆ ఆదాయ వనరుని బేస్ చేసుకొని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ, సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేది పరిపాటి. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కేవలం ఆదాయ వనరు ఏందిరా అంటే, మద్యం మీద వచ్చిన డబ్బు మాత్రమే ఆదాయ వనరు. ఇది ఈ రోజు నేను, చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు, జనసేన వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు చెప్తున్నది కాదు. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానంటే అది కేవలం మద్యం వల్ల మాత్రమే అని చెప్పి, ఆ మద్యం డబ్బులు రావటం చంద్రబాబు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏరియా సర్వే చేశారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావాలి గ్రీష్మ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా స్టూడెంట్స్ ఫ్యూచర్ ఉందని, పరేషాన్లో పిల్లల పేరెంట్స్ ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావాలి గ్రీష్మ ఆరోపించారు. నాయుడు గారి గవర్నమెంట్ ఒక సైడ్ అయితే విద్యను నిర్వీర్యం చేసే గవర్నమెంట్ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు పాఠశాలలను విలీనం చేయటం కానివ్వండి, లేకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివి ఎంతో అంటే చాలా కఠినాత్ములే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత దుస్థితి అంటే పిల్లల్ని ఈరోజు కరోనా టైం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనం కల్పించి మీకు మేము భరోసా ఇప్పించి ఇంకా బెటర్మెంట్ అన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇస్తాం అన్న పరిస్థితుల నుంచి కంప్లీట్గా ఇంకా మీకు భవిష్యత్తు ఏమి ఉండదు, విద్య ఉండదు, ఏమీ ఉండదు అన్న పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. ఈ స్కూల్స్ విలీనం చేసిన ప్రయత్నంలోని ఎంత నష్టం జరిగింది అంటే పేదలు ఎవరైతే ఉన్నారో అంత దూరం పిల్లల్ని పంపించలేక కొంతమంది చదువు మానిపించేశారు. ఎస్పెషలీ ఆడపిల్లలనైతే ఇంక చదవాల్సిన అవసరం లేదని అనుకొని మానిపించేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే విలీనం చేసిన తర్వాత ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ హై స్కూల్లో మాత్రమే భోజనాలు ఉన్నాయండి. పిల్లలు రోడ్డు మీద ప్లేట్లు బాటిళ్లు పట్టుకొని బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ వరకు నడిచే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోని పిల్లల్ని తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి ఎలా అసలు మనసు ఎలాగొస్తుందో, నిజంగా అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎలాగొస్తున్నాయో అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. టీచర్లు అయితే అసలు గురువుల్ని గుద్దులాట అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆయన. టీచర్స్ని ఎంత ఇబ్బంది పెట్టడం అనేది, అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా మీరు ఫలితాలు చూడండి. 10th రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఎంత పర్సెంట్ వచ్చాయి అనేది మీరు చూసుకుంటే మీకు 10th రిజల్ట్స్ 2018-19కి 94% వస్తే ఈ సంవత్సరం మీకు 10th రిజల్ట్స్ 64% వచ్చింది. అంటే 30% పడిపోయింది. టీచర్స్ని భర్తీ చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్లోని టీచర్స్ అయితే అసలు పట్టించుకోలేదు. టీచర్స్ ఎవరినైతే పెట్టారో వాళ్ళతోటి మెయిన్గా వాళ్ళకి వైన్ షాపులు బయట క్యూల దగ్గర నిల్చోబెట్టి వాళ్ళకి అక్కడ డ్యూటీ వేసి బాత్రూములకి క్లీన్ చేయమని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీచర్స్ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి, టీచర్స్ గమనించాలి. ఎస్పెషలీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఎక్కడికైతే పంపిస్తున్నారో ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ విద్య అనేది కంప్లీట్గా నిర్వీర్యం చేయడానికి గవర్నమెంట్ ఉన్నదని ప్రతి ఇంట్లోని గమనించాల్సిన విషయం ఇది. ఈరోజు మనం మీ అందరికీ చెప్పాలండి, ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో NRRF అని ఒక సంస్థ ఒకటి ఉందండి. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే వీళ్ళు యూనివర్సిటీస్లోని, దేశంలో యూనివర్సిటీస్లోని ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని ర్యాంక్లో ఉన్నాయి, ఎంత దాంట్లో ఉన్నాయి అనేది ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అయినా సిగ్గు వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగైనా సరే చిన్న మార్పు వస్తుందని. ఎందుకంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 19వ ర్యాంక్లో ఉండింది. ఈరోజు 36 ర్యాంక్కి పడిపోయింది. వెంకటేశ్వర యూనివర్సిటీ 48వ ర్యాంక్లో నుంచి 67వ ర్యాంకుకి పడిపోయింది. JNTU కాకినాడ కాలేజ్ 103 నుంచి 200 నుంచి 250 ర్యాంకులో పడిపోయింది. JNTU అనంతపూర్ ఇంజనీరింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూస్ కవరేజ్ కి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతికి సంతాపం, ఘనంగా నివాళులు. ముంపు ప్రాంతాల్లో గోదావరి నది ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి, వరద నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరి బాధితులతో మాట్లాడి ఓదార్పు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గజమాలతో ఘన స్వాగతం పలికిన తూర్పు గోదావరి జిల్లా వాసులు. ఆదాన్ డిస్టిలరీదంతా అభివృద్ధి హిస్టరీనే అని కల్తీ మద్యం పాపం జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిలదే అంటూ మండిపడ్డ వంగల్పూడి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.